హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. ఈరోజు ఈరోజు వీడియోలో థర్డ్ క్లాస్ ఈవీఎస్ మొత్తము ఒకటే వీడియోలో చూద్దాం. ప్రతి లెసన్లో ఏ బిట్ మిస్ అవ్వకుండా నోట్స్ ప్రిపేర్ చేశానండి. బాగా క్లియర్గా ఉంటుంది నోట్స్లోకి చూద్దామా. నోట్స్లో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో. ఫస్ట్ లెసన్ వచ్చేసి కుటుంబం. సాధారణంగా కుటుంబంలో అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, పిల్లలు ఉంటారు. ఇలా ఒకే కుటుంబంగా కలిసి ఉండే వాళ్ళను కుటుంబ సభ్యులు అంటారు. అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పూర్వీకుల వివరాలు తెలిపే పట్టికను వంశవృక్షం అంటారు. ఏమంటారండి? వంశవృక్షం అంటారు. కుటుంబంలోని పిల్లలకు కుటుంబ సభ్యుల బంధువుల పోలికలు వస్తాయి. అందరి ముఖాలు ఒకేలా ఉండవు కాబట్టి మనకుండే నైపుణ్యాలు, స్వభావాలతో ప్రత్యేకంగా గుర్తించబడతాం. ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది. దీన్ని కుటుంబ చరిత్ర అంటారు. కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబాలలో రకాలు ఉంటాయి. ప్రత్యేక అవసరాలు గల అందరికీ అవసరమైన సహాయం చేయాలి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుతారు. ఎప్పుడు జరుపుతారండి? డిసెంబర్ 3న. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న. ఎప్పుడు? అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుతారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుతారు. ఇక్కడ వృద్ధుల టాపిక్ ఎందుకు వచ్చిందంటే కుటుంబ సభ్యులలో అందరూ ఉంటారు. అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న, చెల్లి, అవ్వ, తాత. ముఖ్యంగా వాళ్ళ గురించి వాళ్ళు పెద్దలు కాబట్టి వాళ్ళది టాపిక్ వచ్చింది, ప్రపంచ వృద్ధుల దినోత్సవం. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ అండి. ఎవరేం పని చేస్తారు? ఇంట్లో వాళ్ళంతా ఇంట్లో బయట రకరకాల పనులు చేస్తారు. కుటుంబంలోని వ్యక్తులందరూ కలిసి మెలిసి పనులు చేసుకోవాలి. పెద్దలు బయట చేసే పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది. ఇంటి పనుల్లో పిల్లలు పెద్దలకు సహాయం చేయాలి. అన్ని వృత్తుల వాళ్ళను గౌరవించాలి. గ్రామంలో రకరకాల వృత్తుల వారు ఉంటారు. పిల్లలు ఉండవలసినది బడిలో కానీ పనిలో కాదు. బడియుడు పిల్లలందరూ బడికి వెళ్ళి చదువుకోవాలి. సెకండ్ లెసన్ చాలా చిన్నగా ఉందండి. పాయింట్స్ ఇంతే వస్తాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. థర్డ్ లెసన్ ఇప్పుడు ఆడుకుందాం. ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఆనందం కలుగుతుంది, స్నేహం కూడా పెరుగుతుంది. ఆటలు ఎన్నో రకాలు. ఒక్కరే ఆడేటివి, జట్లుగా ఆడేటివి, ఇంట్లో ఆడేటివి, బయట ఆడేటివి. ఒకప్పటికి నేటికి ఆటలలో ఎన్నో మార్పులు వచ్చాయి. నేడు అనేక కొత్త ఆటలు వచ్చాయి. కొన్ని ఆటలు ఆడడానికి ఆట వస్తువులు అవసరం, కొన్నిటికి అవసరం లేదు. ఆటలలో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి. కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడతారు. పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడతారు. నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఇట్లా తేదీలు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇవి ఇంపార్టెంట్, అడుగుతుంటారు ఎగ్జామ్లో. ఫోర్త్ లెసన్ జంతువులు, వాటి నివాసాలు. జంతువులు నేల మీద, నీటిలోను, చెట్ల మీద నివసిస్తాయి. ఇళ్లల్లో పెంచుకునే జంతువులను ఏమంటారు? పెంపుడు జంతువులు అంటారు.
ఒక చోటు నుంచి మరొక చోటుకు జంతువులు నడుస్తూ, ఎగురుతూ, పాకుతూ, దూకుతూ, ఈదుతూ పోతాయి. పక్షులు గుడ్లను పెట్టడానికి, ఆహారం కోసం, అనుకూల పరిసరాల కోసం వలసపోతాయి. ఇలాంటి పక్షులను వలస పక్షులు అంటారు. ఏమంటారు? వలస పక్షులు అంటారు. నిలువ నీటిలో కిరోసిన్ లేదా మాల్థియాన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి. ఈగలు వాలిన కలుషిత ఆహారం తినడం వల్ల ఏమొస్తుంది? టైఫాయిడ్, కలరా వంటి రోగాలు వస్తాయి. 5th లెసన్, మన చుట్టూ ఉన్న మొక్కలు. మన ఇళ్ళల్లో చుట్టుపక్కల వివిధ రకాల మొక్కలు పెరుగుతాయి. మన చుట్టూ ఉండే మొక్కలు రకరకాలుగా ఉంటాయి. తాటి చెట్టు వంటివి కొమ్మలు లేకుండా ఎత్తుగా పెరుగుతాయి. ఇసుక నేలల్లో బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద వంటి మొక్కలు పెరుగుతాయి. వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఏమంటారు? ఎడారి మొక్కలు అంటారు. అంటే ఇక్కడ మామూలు ప్రదేశాలలో కూడా పెరుగుతాయి, కానీ ఇసుక నీళ్ళలో పెరిగేటివి ఇవి ఎక్కువ. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద, కలువ, తామర వంటివి నీటిలో పెరుగుతాయి. ఏవి పెరుగుతాయండి? కలువ, తామర. వీటిని నీటి మొక్కలు అంటారు. ఏమంటారు? నీటి మొక్కలు అంటారు. మర్రి, చింత, వేప, మామిడి వంటి చెట్లు చాలా కొమ్మలతో పెద్దగా ఉంటాయి. అందుకే రోడ్డు పక్కన ఇలాంటి చెట్లను పెంచుతారు. నెక్స్ట్ లెసన్, ఆకులతో అనుబంధం. ఆకులు రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఆకుల అంచులు నునుపుగా, మరికొన్ని రూపపు అంచులతో ఉంటాయి. కొన్ని ఆకులు కొనలు మొనలు తేలి మరికొన్ని గుండ్రంగానూ ఉంటాయి. సాధారణంగా చిగురుటాకులు లేత ఎరుపు రంగులో, ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. కరివేపాకు, కొత్తిమీర, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఆకుకూరలు వండే ముందు శుభ్రంగా కడగాలి. అరటి, మామిడి వంటి ఆకులను అలంకరణకు కూడా వాడతారు. అంతే కదండి, పండగలప్పుడు మనము గుమ్మాలకు కడతాం కదా. గోరింటాకును చేతులకు పెట్టుకుంటారు. రాలిన చెట్లు ఆకులను కాల్చకుండా కంపోస్టు గుంతలో మట్టితో కప్పాలి. రాలిన ఆకులను కాల్చకూడదు. బాదం, మామిడి చెట్టు ఆకుల రంగు ఆకు వయస్సును బట్టి మారుతుంటాయి. చూడండి, బాదాము, మామిడి చెట్టు ఆకులు రంగు ఆకు వయస్సును బట్టి మారుతాయండి? ఆకు వయస్సును బట్టి మారుతుంటుంది. క్రోటాన్ ఆకు పేరు చూడండి, కొత్తగా ఉంది. క్రోటాన్ మొక్కలు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఇవి ఒక రంగులో ఉండవు, రకరకాల రంగుల్లో ఉంటాయి. నెక్స్ట్ లెసన్, మనం ఏమేమి తింటాం? ఆహారం వల్ల మనకు శక్తి లభిస్తుంది. మొక్కల నుండి, జంతువుల నుండి మనకు ఆహారం లభిస్తుంది. కొన్ని ఆహార పదార్థాలను వండి మరికొన్నిటిని వండకుండా తింటాం. వండడం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, తొందరగా జీర్ణమవుతుంది. ఒకే ఆహార పదార్థాన్ని అందరూ ఒకే విధంగా వండరు, అంతే కదండి. ఒక్కొక్కరు ఒక విధంగా అంటారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వండుతారు. వంటకు కుక్కర్, ఓవెన్ వంటి వాటిని ఇప్పటి కాలంలో వాడుతున్నారు. అన్ని ఆహార పదార్థాలను ఒకేలా వండరు. వేయించడం, ఉడకబెట్టడం, కాల్చడం ఇలా రకరకాలుగా వండుతారు. అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా వండాలి. గంజి వార్చి వండితే దాంట్లో పోషక విలువలు తగ్గుతాయి. క్యారెటు, బీట్రూటు, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనాలను వండకుండా
తినవచ్చు. అన్నం వండే ముందు బియ్యం ఎక్కువగా కడగకూడదు. నెక్స్ట్ లెసన్ ఆహారపు అలవాట్లు. ఒక్కో ప్రాంతంలో ఆహారపు అలవాట్లు అక్కడ పండే పంటలు, లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. జంతువులకు, పక్షులకు కూడా ఆహారం అవసరం. వీటికి రకరకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇంట్లో వాళ్ళందరూ కలిసి తినాలి. దీనివల్ల అందరూ అన్ని ఆహార పదార్థాలను తగినంతగా తినే అవకాశం ఉంటుంది. వయసుని బట్టి ఆహారపు అలవాట్లు మారుతుంటాయి. తినడానికి ముందు కాళ్ళు, చేతులు సబ్బుతో కడుక్కోవాలి. నిజామాబాద్లో జొన్నలు ఎక్కువగా పండిస్తారు కాబట్టి అక్కడ రొట్టెలు ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. మహబూబ్ నగర్లో కృష్ణానది దగ్గరగా ఉన్నందున చేపలు అక్కడ ఎక్కువగా లభిస్తాయి. వికారాబాద్ తైదలు అంటే రాగులు బాగా పండిస్తారు. రాజస్థాన్లో జొన్నలు ఎక్కువగా పండిస్తారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ అక్కడ గోధుమ పంట ఎక్కువ అన్నమాట. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఏపీ అక్కడ వరి ఎక్కువగా పండిస్తారు. మన గ్రామం సాధారణంగా గ్రామంలో గ్రామ పంచాయతీ, బ్యాంకు, పశు వైద్యశాల, పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోస్ట్ ఆఫీస్, గుడి, మసీద్, చర్చ్ ఇలా అన్ని రకాల వసతులు ఉంటుంటాయి. గ్రామానికి నది నీరే ఆధారం. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. వీరు పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. గ్రామంలో బ్యాంకు, పోస్ట్ ఆఫీస్, బడి, ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల, గ్రామ పంచాయతీ వంటి సంస్థలు ఉండడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. గ్రామంలో వివిధ రకాల పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్ రకరకాల ఇల్లు. గుడిసెలు, పెంకుటిల్లు, రేకుల ఇల్లు, డాబా ఇల్లు, బహుళ అంతస్తుల వంటి రకరకాల ఇల్లు ఉంటాయి. ఇళ్ళల్లో ఇన్ని రకాలు ఉంటాయి. వరదలు, తుఫానులు వచ్చినప్పుడు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తారు. సంచారం చేసేవాళ్ళు, వలస వెళ్ళిన వాళ్ళు డేరాల వంటి తాత్కాలిక నివాసాల్లో ఉంటారు. నగరాలు, పట్టణాలలో అపార్ట్మెంట్లు ఉన్నట్లే కొన్ని ప్రాంతాల్లో మంచుతో కట్టిన ఇల్లు, కలపతో కట్టిన ఇల్లు, పడవ ఇల్లు కూడా ఉంటాయి. ఇళ్ళ పైకప్పులు ఏటవాలుగా ఉండడం వల్ల వర్షపు నీరు కిందికి జారిపోతుంది. కలపతో కట్టిన ఇల్లు భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఉంటాయి. ఎక్కడుంటాయి? కలపతో కట్టిన ఇల్లు భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఉంటాయి. పడవ ఇల్లు ఎక్కడుంటాయండి? కాశ్మీరు, కేరళ రాష్ట్రాల్లో ఇలాంటి ఇళ్ళు ఉంటాయి. ఇగ్లు మంచుతో ఎక్కడ ఉంటాయి? మంచుతో ప్రాంతాల్లో ఉంటుంది. మంచుతో కట్టుకుంటారు ఈ ఇండ్లు. నెక్స్ట్ శుభ్రమైన అందమైన ఇల్లు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో వస్తువులను చక్కగా సర్దుకోవడం వల్ల ఇల్లు అందంగా ఉంటుంది. ఇంట్లో వస్తువులు చిందరవందరంగా పడేస్తే ఇల్లు అపరిశుభ్రంగా ఉండడమే కాకుండా మనకు అసౌకర్యంగా కూడా ఉంటుంది. ఇంటిని శుభ్రంగా ఉంచడానికి ఇంట్లోని చెత్త, చెదారం వంటి వాటిని చెత్తకుండీలో వేయాలి. మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి అవసరమైన పనులలో సహాయం చేయాలి. మట్టితో చేసిన మాణిక్యాలు. నెక్స్ట్ లెసన్ మట్టితో కుండలు, రంజనులు,
కూజాలు, పూల తొట్టెలు, దీపాంతాలు మొదలైనవి చేస్తారు. బొమ్మల కొలువులో మట్టితో చేసిన బొమ్మలను కూడా పెడతారు. వినాయక చవితి పండగకు చేసిన గణపతి విగ్రహాలను పెట్టాలి. బంకమట్టితో కుమ్మరసారెను ఉపయోగించి కుండలను తయారు చేస్తారు. ఏమి ఉపయోగించి? సారె. మన పూర్వీకులు మట్టి పాత్రలని అధికంగా వాడేవారు. ఈ మధ్యకాలంలో మట్టి పాత్రల వాడకం తగ్గింది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజనులు ప్రసిద్ధమైనవి. అయితే మట్టి పాత్రలో వడ్లు, జొన్నలు వంటి ధాన్యాలను కూడా నిల్వ చేస్తారు. వడ్లు, జొన్నలు. నెక్స్ట్ లెసన్. రంగురంగుల బట్టలు. దుస్తులు మనకు ప్రాథమిక అవసరం. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు వివిధ రకాల దుస్తులు ధరిస్తుంటారు. కొంతమంది రెడీమేడ్ దుస్తులు కుట్టించుకుంటారు. సంప్రదాయాలను బట్టి పండుగలు, పెళ్ళిళ్ళ వంటి సందర్భాలలో ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. వివిధ వృత్తుల వారు పనిచేసేటప్పుడు ఆ వృత్తికి సంబంధించిన ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. వాతావరణాన్ని బట్టి కాలానుగుణంగా వివిధ రకాల దుస్తులు వేసుకుంటారు. బట్టల మీద రంగులతో రకరకాల డిజైన్లు వేస్తారు. నెక్స్ట్. ఏవేవి ఎక్కడెక్కడ. తరగతి గది, బడి, వీధి, గ్రామం ఇలా అన్ని పటాలు గీయవచ్చు. పటంలో పాఠశాల, ఆసుపత్రి, పార్క్ వంటి వాటిని గుర్తులతో సూచిస్తారు. ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళడానికి గుర్తులు ఉపయోగపడతాయి. మసీదు ఇలా ఉంటుంది. చర్చి, పోస్ట్ ఆఫీస్, పిఓ, హాస్పిటల్, పార్కు. ఇవి సింబల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో మెయిన్గా చాలా ఎక్కువ అడుగుతుంటాడు. 15th లెసన్. నీరు మన అవసరాలు. వాగులు, కాలువలు, బావులు, చెరువులు, నదులు వంటి నీటి వనరుల నుంచి నీరు లభిస్తుంది. తాగడం, బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం, స్నానం చేయడం వంటి వాటికి నీటిని ఉపయోగిస్తారు. జంతువులు, మొక్కలు, మనుష్యులు బతకడానికి నీరు అవసరం. సాధారణంగా నీటిని కుండ, బకెట్, బిందె, తొట్టి, ట్యాంకులలో నిల్వ చేస్తారు. నీటిని పొదుపుగా వాడుకోవాలి. శుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి. పైపుల నుంచి, ట్యాంకుల నుంచి, నల్లాల నీరు వృధా కాకుండా చూడాలి. ఒకసారి నీళ్లను తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. నీళ్లు దొరికినప్పుడు బాగా నీటిని తాగి తన శరీరంలో నిల్వ చేసుకుంటుంది. చూడండి. నీటిలో క్లోరిన్ బిళ్ళలు వేయడం లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలో క్రిములు చనిపోతాయి. తాగే నీటిలో వేసుకుంటాం కదండి. 16th లెసన్. ఊరికి పోదాం. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళడానికి వాహనాలను ఉపయోగిస్తారు. ప్రయాణానికి బస్సు, ఆటో, రైలు, విమానం, పడవ లాంటి సాధనాలు ఉపయోగిస్తారు. ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు కూడా ప్రయాణానికి ఉపయోగిస్తారు. అలాగే ఒంటెలను, గాడిదలను, ఏనుగులను కూడా అక్కడక్కడ ప్రయాణానికి వాడుతుంటారు. అయితే వీటి వాడకం తగ్గింది. ప్రయాణించే దూరం, అవసరాన్ని బట్టి వివిధ రకాల వాహనాలను ఉపయోగిస్తారు. కిక్కిరిసిన వాహనాలలో ఎక్కువ మంది ఎక్కిన ఆటోలలో ప్రయాణించడం ప్రమాదకరం. అలాగే ప్రైవేటు వాహనాలైన జీపులు, ట్రాక్టర్లు, లారీలు మొదలైన వాటిలో ప్రయాణం చేయకూడదు. ఈ నోట్స్ మొత్తం కొత్త సిలబస్ ప్రకారం అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.